చేగుంట మండలం వడియారం గ్రామంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో 2000 ఈత మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎక్స్చేంజ్ అధికారులు, రామాయణపేట ఎస్ఐ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. గౌడ సంఘ సభ్యులు మాట్లాడుతూ మొక్కలను కాపాడి భవిష్యత్తులో ప్రజలకు నాణ్యమైన తాటికల్లు అందిస్తాం అని తెలిపారు. రామన్పేట ఎస్ఐ మాట్లాడుతూ చెట్లను నాటడమే కాక వాటిని సంరక్షించే బాధ్యత గౌడ సంఘం తీసుకోవాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు యాదవ్ గౌడ్, నాయకులు వెంకట్ గౌడ్, రాజు గౌడ్, సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ రామంపేట. మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా వడియారం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సుమారుగా 2000 మొక్కలు నాటుటకు ప్రణాళిక రచించి దాన్ని ఈరోజు అమలుపరచడం జరుగుతుంది. ఈ సందర్భంగా వడియారం గౌడ సంఘం యొక్క నాయకులు వెంకటగౌడ్ గారు మరియు అది ఇతర నాయకులందరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చెట్లు నాటడంతో పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా మరి గౌడ సంఘం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రజలకు నాణ్యమైన కళ్ళును అందించాల్సిన బాధ్యత ప్రజలందరి మీదతో పాటు గౌడ సంఘం అధికారులు అందరికీ ఉందని మరొకసారి తెలియజేస్తూ వారందరూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఎక్సైజ్ శాఖ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మా తెలంగాణ ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో మా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గౌరవనీయులు చెరుకు శ్రీనివాసరెడ్డి గారి అండదండలతో మాకు గౌరవనీయులు ఎక్సైజ్ కమిషనర్, సూపరింటెండెంట్ ఆఫ్ మెదక్, రామాయంపేట ఎక్సైజ్ సిఐ, ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది మరియు ఎంఆర్ఓ చేగుంట గారు, ఎంపీడీఓ చేగుంట గారు మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చేగుంట గారు వారందరూ కూడా వారి అండదండలతో ఈరోజు మా వడియారం గ్రామంలో 2000 ఈత మొక్కలు ప్రభుత్వ అనుమతితో నాటడం జరిగింది. ఈ మొక్కలను మేము సక్రమంగా కాపాడుకుంటూ అటు ప్రభుత్వానికి, ఈ ఎక్సైజ్ శాఖకు, ప్రజలకు కూడా రేపు మున్ముందు అన్ని విధాల పార్యాలు మంచి స్వేచ్ఛ కళ్ళు ఇచ్చే విధంగా మేము కాపాడుకుంటామని చెప్తున్నాము.